ప్రజల డబ్బు తాకను, ప్రజల డబ్బు తాకను, తప్పు చేయను, చేసిన వారిని వదిలిపెట్టను. పాలనలో సరికొత్త అధ్యయనం మొదలైంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణం చేశాక భావోద్వేగ ప్రసంగం. సో ఏమంటుండు అసలు? అందరూ స్టేట్మెంట్లు ఇస్తారు, ప్రజల సొమ్ము తాకను, ప్రజల డబ్బు తాకను అని చెప్పి అందరూ స్టేట్మెంట్లు ఇస్తాడు. కానీ నీ పరిపాలన చూసిన తర్వాత మాట్లాడతాం విజయ్. అందరూ కూడా చూస్తారు పరిపాలన విజయ్ ఎట్లా పరిపాలన చేస్తాడు, ఏం చేస్తాడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అని చెప్పేసి ఈరోజు ప్రజలంతా చూస్తూ ఉన్నారు. సో ఈరోజు ఇక సీఎం అయినావు కాబట్టి, సంతకం పెట్టినావు కాబట్టి కొంచెం ఇక భావోద్వేగం ఉంటుంది. ఆ భావోద్వేగం నుంచి ఇక ప్రజల డబ్బు తాకనని చెప్పి ఇక ఎవరు తప్పు చేయను, తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టను, అవినీతి లేని పాలన అందిస్తా అని చెప్పి మాటలు మంచిగా చెప్పినావు. సో ఆ విధంగా నీ మాటల ప్రకారం నేను తమిళనాడు ప్రజలు నమ్ముకొని నువ్వు పార్టీ పెట్టిన సంవత్సరంన్నరకే నీకు అధికారం ఇచ్చారు అంటే వాళ్ళు ఎంత నమ్మకం పెట్టుకోరో చూడిగా నీ మీద. సో ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది. కోరడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ పాలన పరంగా కొత్త అధ్యయనం మొదలైంది. దాని వాస్తవ రూపాన్ని చూద్దాం. లౌకికవాద సామాజిక న్యాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. ప్రజా సంక్షేమమే నా ప్రభుత్వ లక్ష్యం. అండగా ఉండండి, అందరూ నాతో కలిసి రండి అని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పిలుపునిచ్చారు. తనను ఆదరించిన ప్రజల కోసం విద్య, రేషన్, వైద్యం, తాగునీరు, రోడ్లు, బస్సు సేవలు వంటివి ప్రాధాన్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఒక్క పైసా కూడా ప్రజాధనాన్ని తాను తాకనని, అది తనకు అవసరం లేదనే విషయం అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న విజయ్. సో విజయ్ మాటలు వాస్తవానికి కొంత నమ్మొచ్చు. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి మొత్తం కూడా పార్టీ డబ్బుని ఖర్చు చేశారు. ఎక్కడ కూడా ప్రభుత్వ డబ్బుని ఖర్చు చేయలే, ఎక్కడ కూడా ప్రభుత్వ ఖర్చు చేయలే. ఆయన ముందే చెప్పిండు, ప్రజల సొమ్మును మనం వృధా చేయొద్దు, ప్రజల సొమ్ముని మనం వృధా చేయొద్దు, ప్రజా అభివృద్ధి కోసమే మాత్రమే మనం ఖర్చు పెట్టాలి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం పార్టీ పరంగానే పార్టీ నిధులతోనే ఖర్చు చేయాలని చెప్పి గొప్ప నిర్ణయం తీసుకుంటూ వాస్తవానికి కూడా ఆ విషయంలో విజయ్ని ఒప్పుకోవచ్చు. ఇక చాలా గొప్ప నిర్ణయం తీసుకుంటూ సో ఇక మొత్తం కూడా విద్య విషయంలో, వైద్యం విషయంలో, తాగునీరు, సాగునీరు, రోడ్లు, బస్సు సేవలు దీనికి సంబంధించి మేము మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి ఆయన మాట్లాడడం చూస్తారు. సో ఇప్పుడు నిన్ననే ఆయన సైన్ చేసింది కాబట్టి, నిన్నే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంది కాబట్టి సో ఇక ఎట్లా పరిపాలన చేస్తాడనేది చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎనివే ఏదేమైనా కంగ్రాచులేషన్స్ టు విజయ్. ఈరోజు మొత్తం నీ తమిళనాడు ఎలక్షన్స్ అనేవి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చినాయి. ఈరోజు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈరోజు నిన్ను చూస్తారు, నువ్వు ఎట్లా పరిపాలన చేస్తావు, ఏం చేస్తావు అనేది ఈరోజు భారతదేశానికి ఒక ఎగ్జాంపుల్ కావాలి. నువ్వు ఎగ్జాంపుల్ కావాలి. చూడండి ఎట్లా చేసిన పాలన విజయ్, ఆ విజయ్ లాగా చేయండి అనే స్థాయికి రావాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. సో నిన్న మొత్తం కూడా విజయ్ ప్రమాణ స్వీకారంలో నిన్న సందడి మొత్తం కూడా త్రిషదే కనిపిస్తూ ఉంది. సందడి మొత్తం కూడా. సో ఆమె ఇక కొప్పు ధరించింది, జయలలిత లాగా సేమ్ మరో జయలలిత అన్నట్టుగా ఆమె హావభావాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆమె కళ్ళల్లో ఒక మెరుపు, విజయ్ ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేస్తుంటే ఆమె కళ్ళల్లో ఒక మెరుపు, ఒక ఆనందం, ఒక ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. స్పెషల్ అట్రాక్షన్గా నిన్న మొత్తం త్రిషనే కనిపించింది. మొత్తం త్రిష చుట్టే రాజకీయం అంతా అక్కడ విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నా కానీ త్రిష చుట్టే రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. సో త్రిష మళ్ళీ విజయ్ క్యాబినెట్కి వెళ్ళబోతుందని చెప్పి కూడా చాలా వరకు పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే ఆయన 2 చోట్ల నుంచి పోటీ చేసిండు, ఒకటి పెరంబూరు, ఒకటి తిరుచి. సో తిరుచిరాపల్లి తూర్పు, దాన్ని తిరుచి అంటారు. సో ఇక్కడ ఏమైంది, అక్కడి నుంచి తిరుచి నుంచి రాజీనామా చేస్తాడు విజయ్, అక్కడ త్రిష పోటీ చేస్తుంది. త్రిష పోటీ చేసిన తర్వాత ఎమ్మెల్యే గెలిపించుకున్న తర్వాత ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటాడని చెప్పి కూడా పెద్ద రాజకీయ వర్గాల చర్చ జరుగుతూ ఉంది. సో ఆమె గతంలో మాట్లాడిన ఒక ఇంటర్వ్యూలో మీరు ఏమవుతారు అంటే నేను సీఎం అవుతా 10-15 ఏళ్ళలో అని చెప్పి మాట్లాడిన వీడియో ఈరోజు వైరల్ అవుతూ ఉన్నది. సో నిన్న మొత్తం స్పెషల్ అట్రాక్షన్ ఇక త్రిష. సో ఇలా విజయ్ వాళ్ళ మదర్ని హగ్ చేసుకున్న ఆ చిత్రాన్ని చూస్తూ ఉన్నాం మనం. అక్కడ పక్కన విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక్కడ విజయ్ వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చి ఆమె ఆత్మీయ ఆలింగనం తీసుకున్నట్టు చూడండి. అంత వికసించిన పువ్వు అంటారు కదా. సో అట్లనే ఉంది, తేజస్తోనే నిండిపోయింది త్రిష ముఖం. సో చూడండి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆ చిరునవ్వు, ఆ కళ్ళల్లో కాన్ఫిడెన్స్, ఆనందం చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది. సో చాలా వరకు త్రిష బ్యాక్గ్రౌండ్ వరకు చాలా చేసిందని చెప్పి రాజకీయ వర్గంలో పెద్ద చర్చ అయితే సాగుతూ ఉన్నది. ఇక
సో ఇదండి